హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 22. హేమంత్, మీ వైఫ్ నీ బాబు అంతేగాని అంటాడు అభిని అడిగి. అభి సమాధానం వినకుండానే, హలో సిస్టర్, ఐఎమ్ హేమంత్. చాలాసార్లు మీతో కాల్ మాట్లాడ్డాను, గుర్తున్నానా అని నవ్వుతూ పలకరిస్తాడు హేమంత్. అతిథికేమీ అర్థం కాదు. అభి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. అతిథి, నాతో కాల్ మాట్లాడ్డారా, ఎప్పుడు అని అడుగుతుంది. అభి హేమంత్తో, హేమంత్, మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం రా. హేమంత్, నీతో మాట్లాడుతూనే ఉంటాగా, కాసేపు సిస్టర్తో మాట్లాడినివ్వు అని అభి మాటలు పట్టించుకోడు హేమంత్. మీకు బాబు పుట్టాడని కూడా నాకు చెప్పడమే లేదు, యూ ఈడియట్ అని నవ్వుతాడు హేమంత్. అతిథికి హేమంత్ తనను అభి వైఫ్ అనుకుంటున్నాడు అని అతిథి అర్థం చేసుకుని, హలో బ్రదర్, నేనాయన వైఫ్ ని కాదు. అనురాగ్ నాకు ఆయనకి పుట్టిన బాబు కాదు. హేమంత్, అదేంటి సిస్టర్ అని అనుమానంగా అడుగుతాడు. అభి అతిథి అలా క్లియర్ గా చెప్పేసరికి షాక్ అవుతాడు ఒక్కసారిగా. తన ఫ్రెండ్ ముందు అతిథి ఏం చెప్తుందోనని టెన్షన్ పడతాడు. హేమంత్ అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అభి, చూసావా హేమంత్, నా పరిస్థితి ఇలాగే కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, కొంచెం మెంటల్. ఏం చేయాలో తెలియక డాక్టర్ సలహా మీద ఇలా గుడికి తీసుకొచ్చాను. అతిథి, ఓయ్, ఏం మాట్లాడుతున్నావు, నా గురించి అలా చెప్తావేంటి అని అరుస్తుంది. ఏమైంది, అలా అరుస్తుందేంటి? అభి, ఇలా అరిస్తే కంగారు పడతాననే కదా నేను పక్కకి రమ్మన్నాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేశావు అని తిడతాడు. హేమంత్, సరే సారీ రా అభి అని బాధగా చెప్తాడు. అభి, ఇంకా ఏమైనా అడిగావనుకో మీద పడి కరుస్తుంది, జాగ్రత్త. హేమంత్, సరే అభి, త్వరలో మన ఊళ్ళో కలుద్దాం బాయ్ అని పారిపోతాడు హేమంత్. అతిథి అలా షాక్ లోనే ఉంటుంది. అభి వైపు కోపంగా చూస్తుంది. అభి, అలా చూడకు, కనిపించిన వాళ్ళందరికీ నీ గురించి క్లారిటీ ఇవ్వలేనుగా, అందుకే అలా చెప్పాను. అతిథి, ఈ తెలివితేటలకి ఏమీ తక్కువ లేదులే, నన్ను మీతో పెట్టుకుని అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా చెప్తుంది. అభి అతిథి వైపు కోపంగా చూడగానే మూతి ముడుచుకుని కాల్లో కూర్చుంటుంది. అనురాగ్ అతిథి వెనక్కి వెళ్లి తనతో పాటే కూర్చుంటాడు. అతిథి, గుడి దగ్గర ఆపినందుకు చాలా థ్యాంక్ యూ అని అంటుంది మూతి ముడిస్తూ. అభి చాలా స్పీడ్ గా కారు నడుపుతూ ఊటీ ఫామ్ హౌస్ కి చేరుకుంటారు మొత్తానికి. అతిథి ఫామ్ హౌస్ చూసి ఆశ్చర్యపోతుంది. చాలా పెద్ద విల్లా, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, ఇంకా కుందేళ్లు, కుక్క పిల్లలు, కోడి పిల్లలు అన్నీ కనిపిస్తాయి. అతిథి, సీతమ్మ, ఈ విల్లా ఇంత అందంగా ఉందో, ఇది అభిదేనా? సీతమ్మ, అవునమ్మా, దీక్షమ్మ దీన్ని ఇలా మెయింటైన్ చేసేవారంట. ఆమెకు ఊటీ అంటే చాలా ఇష్టమని ఎప్పుడు ఇక్కడే ఉండేవారని అభి తీసుకుని చాలా జంతువులని దత్తత తీసుకున్నారంట. ఇంకా వెనుక వైపు లేడి పిల్లలు, నెమళ్ళు, పక్షులు చాలా ఉన్నాయమ్మా. అభిబాబు దీక్షమ్మని తలుచుకుని బాధపడిన రోజంటూ లేదమ్మా. తన జ్ఞాపకంగా చాలా పనులు చేస్తూ ఉంటారు. అతిథి, ఇప్పుడు ఇక్కడ ఎవరుంటారు? సీతమ్మ, ఎవరు ఉండరు. అభిబాబు ఎవరిని రానివ్వరు, పనివాళ్ళు మాత్రమే పిల్లాన్ని చూసుకుంటారు. మనముంటే పనివాళ్ళు రారు. అభిబాబు మాత్రం అప్పుడప్పుడు కంపెనీ పని మీద వచ్చిపోతూ ఉంటారు. అభి దూరంగా అనురాగ్ని ఎత్తుకుని కుందేల్ని చూపిస్తూ ఉంటాడు. అతిథి అభిని చూసి, నీలో ఎంత మంచి మనిషి ఉన్నాడా అభి, ఇంట్రెస్టింగ్ అని అనుకుంటుంది అతిథి. అభి, ఒక అమ్మాయిని ఎంతగా ప్రేమించాడంటే నమ్మలేకపోతున్నా. దీక్ష ఫోటో ఒకసారి నాకు చూపిస్తావా? సీతమ్మ, అభిబాబు ప్రేమ పొందడం అదృష్టం అతిదమ్మ. అమ్మగారి ఫోటో ఎక్కడైనా కనబడితే ఇక చూపిస్తానులే అని నవ్వి అనురాగ్ దగ్గరికి వెళ్తుంది. అతిథి, అభి నాకు రోజు రోజుకి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు, నాకు నచ్చుతున్నాడు, అనుకున్నంత బ్యాడింగ్ కాదు. నన్ను కిడ్నాప్ చేయడం తప్ప నాకు తెలిసి అన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఈ కిడ్నాప్ కి కారణం ఏంటో తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తుంది. ఇంకా సీతమ్మ, దీక్ష అభి ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేవారని చెప్పడం గుర్తొచ్చి ఇంట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని వెతకాలి అనుకుంటుంది. అతిథికి విల్లా మొత్తం చూడాలి అంటే టైం పడుతుంది అని అర్థమై తన రూమ్ కోసం వెతుకుతూ ఉంటుంది.
అనురాగ్ విల్లా మొత్తం నవ్వుతూ పరిగెడుతూ ఉంటాడు. సీతమ్మ అనురాగ్ వెనకాలే పరిగెడుతూ అలసిపోతుంది. ఒక చోట కూర్చుండిపోతుంది సీతమ్మ. అతిథి, హా, అలసిపోయావా సీతమ్మ? అనురాగ్ ఎంత యాక్టివ్ అయిపోయాడో కదా, అందుకే పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి అని నవ్వుతూ అనురాగ్ ని చూస్తూ ఉంటుంది. సీతమ్మ, నిజమే అతిథమ్మ, నేను కూడా అనురాగ్ బాబుని గమనించాను. నీతో ఉంటే ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నేను అనురాగ్ బాబుని చూసుకోలేకపోతున్నా. ఇందాక నుంచి పరిగెడుతూనే ఉన్నాడు అని ఆయాసపడుతుంది సీతమ్మ. అతిథి, మనం ఏ రూమ్ లో ఉండాలి సీతమ్మ? ఒక మంచి రూమ్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. సీతమ్మ, ఏ రూమ్ అయితే ఏంటమ్మా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఏం కాదులే, అంతా మనదేగా. అతిథి, కాసేపు నిద్రపోవాలి, లేకపోతే కష్టం అని నవ్వుకుంటూ దగ్గరలో తనకు నచ్చిన రూమ్ కి వెళ్తుంది. అభి అనురాగ్ కోసం వెతుకుతూ సీతమ్మ దగ్గరికి వస్తాడు. అభి, సీతమ్మ, అనురాగ్ జాగ్రత్త, ఇది చాలా పెద్ద విల్లా, ఎటైనా వెళ్ళొచ్చు. అభి తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపు అతిథి అరుపులు వినిపిస్తాయి. అభి కంగారుగా చుట్టూ వెతుకుతూ తన రూమ్ కి దగ్గరలో అతిథి వాయిస్ వస్తున్న రూమ్ లోకి వెళ్తాడు. అభి, అతిథి, ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. అతిథి, ఈ వాష్రూమ్ డోర్ లాక్ అయిపోయింది, ఓపెన్ అవటం లేదు అని అరుస్తుంది. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుందా, లేకపోతే నువ్వే ప్రాబ్లం ని వెతుక్కుంటూ వెళ్తావా అని వెటకారంగా అడుగుతాడు. అతిథి, మీ ప్రశ్నలన్నిటికీ బయటికి వచ్చాక సమాధానం చెప్తానులే గాని ముందు డోర్ ఓపెన్ అయ్యే మార్గం చూడండి. బాత్రూమ్ లో ఊపిరాడక చచ్చిపోయిన అతిథి అని న్యూస్ లో వస్తే నా ఆత్మ శాంతించదు అని అరుస్తుంది. అభి, సెంటీమీటర్ మాట్లాడాల్సిన దగ్గర కిలోమీటర్ మాట్లాడతావు. పనికొచ్చే విషయం ఒకటి ఉండదు. నేను కాల్ చేసి ఎవరినైనా పిలిపిస్తానులే, లోపలే ఉండు. అతిథి, గంటలు గంటలు లోపల ఉండడానికి ఇదేమైనా పూజ కదా వాష్రూమ్, పైగా లోపల ఒక బల్లు కూడా ఉంది. అవి అయితే డోర్ పగలగొట్టమంటావా ఏంటి? నిన్ను చూస్తే బల్లి పారిపోతుందిలే, భయపడకు అని కోపంగా అడుగుతాడు. అతిథి, మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, ఏమైనా ప్రయోజనం ఉండొచ్చుగా. అభి డోర్ లాక్ ఓపెన్ అవ్వడానికి రకరకాల మార్గాలు వెతికి ట్రై చేస్తాడు. డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు. చివరికి ఓ ప్రయత్నం చేయాలని అభి అతిథి లోపల నుంచి లాక్ గట్టిగా ప్రెస్ చేసి రైట్ కి తిప్పు అని అరుస్తాడు. గట్టిగా డోర్ తీయబోతే అదే టైంకి అతిథి డోర్ తెరుస్తుంది. అభి వెళ్ళి అతిథి మీద పడతాడు. అతిథి అభి బరువు కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోతుంది. అతిథి మీద అభి ఉంటాడు. అభి పెదవులు అతిథి మెడకి టచ్ అవుతాయి. అతిథికి నోట్లో నుంచి మాటలు రావు, కళ్ళు మూసుకుని ఉండిపోతుంది. అభి అతిథిని గమనిస్తూ ఉంటాడు. అభి, ఏంటి ఫీలింగ్, ఎంజాయ్ చేస్తున్నావా అని కోపంగా అడుగుతాడు. అతిథి, నువ్వు ఎప్పుడెప్పుడు వచ్చి ముద్దిస్తావా అని వాష్రూమ్ లో వెయిట్ చేస్తున్నా, మరి ఫీలింగ్ ఎంజాయ్ చేయడానికి. ఒకసారి అద్దంలో మొహం చూసుకో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు అని అంతే కోపంగా సమాధానం చెప్తుంది. అభి, చాలా అనుకున్నట్టున్నావు, బయటికి చెప్పలేనులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. అతిథి నా మీద నుంచి లేచి కూడా సమాధానం చెప్పొచ్చు అని సీరియస్ గా అనగానే అభి ఎక్కడున్నాడో గుర్తొచ్చి వేగంగా పైకి లేస్తాడు. అభి డోర్ లాక్ ఓపెన్ అవగానే అలా హడావుడిగా డోర్ ఓపెన్ చేయాలా, కాసేపు కూడా ఉండలేవా అని కోపంగా అడుగుతాడు. అతిథి లాక్ ఓపెన్ అయ్యాక లోపల నాకేం పని, అయినా మీరు తలుపు దగ్గర ఏం చేస్తున్నారు అని అనుమానంగా అడుగుతుంది. అభి నేను లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అంతే అని అతిథి రూమ్ లో నుంచి వెళ్ళిపోతాడు. అతిథి అభిని తిట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. అతిథి కనీసం హెల్ప్ కూడా చేయకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో, నన్ను విరిగిపోయింది బాబోయ్ అని అనుకుంటుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.